అగో ముగ్గురాకం కలిసి ఏడిపోతున్నారు. ఓ ఎన్నెలా రాయేషు ఏందేమో ముగ్గురు కట్టగట్టుకొని ఏడుకోబోతున్నారు. అంటే తిరక సారకు పెళ్లి సూపులాటి ఇయ్యాల పిల్లలు చూడబోతున్నాం. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పెట్టుబోతల కింద ఒక పండ్ల సెట్ అడుగుదాం అనుకుంటున్నాం, ఏమంటావు? చూకు అయితే ఓకే. ఏంది కథలా? మరి ఏదో ఇంత తినొద్దామని బయటికి పోతున్నాం. అబ్బా ప్రపంచం తలకిందులు గాని కరెక్ట్ టైం కు కడుపులో ఇంత వడాలలే మీకు. అరే కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ఇంత పని చేసేది కడుపు నింపుకునేటందుకేనా? అబ్బా పనేది ఏడ చేసినావు చెప్పు. ఇది వారి దాకా వాటి తెచ్చిన పాపాన పోలేదు. అయినా ఎంతసేపు మమ్మల్ని తిండియా వానుడు తప్పితే నీకు అసలు మేమందరం కలిసి బయటికి పోదా, మంచిగా ముచ్చట పెట్టుకుంటా ఇంత తిందాం అని ఎన్నడన్నా ఉంటుందా? అవు మరి జీతం ఇస్తుంది తిని ముచ్చట్లు పెట్టేది అందుకే కదా. పనే తిండి తిండే కదమ్మా, ఏదో కాసేపు రిలాక్సేషన్ కోసం పోతున్నాం. సరే పోతే పోయినరు గాని అందరు కూడా వలుకొని పోతే ఈడ పని వాళ్ళు చేయాలన్నట. అయ్యో పోతే ఒక గంటల రామా. ఏంది గంట సేపు పోతారా ఇప్పుడు? ఇది అంతా కాదు, వార్తలు తర్వాత చదువుదు గాని నువ్వు కూడా రా చక్కగా మాతోటి మంచిగా మాట్లాడుకుంటా ఇంత తినొద్దాం. ఏందిరా తినేది? ఒకటే తిండి తిండి అనుకుంటా నీ తిండిపోతే ముఖంలా కట్టే. వచ్చేదే లేటు, మళ్ళా షాయ్ కోతాప, టిఫిన్ కోతాప, లంచ్ కోతాప, స్నాక్స్ కోతాప పోవుడు. పోండిగా చక్కగా బయటనే ఉండి తినే గ్యాప్ లో ఆఫీసులు కొద్దురు గాని. పోయినోళ్ళు పోయినట్టు 10 నిమిషాల రాకపోవాలే, మీ సంగతి చెప్తా. రాము బరాబరి గంట తర్వాత వస్తాం, ఎందుకంటే మేము వర్క్ పిక్నిక్ కి పోతున్నాం. పిక్నిక్ పోతే వీక్ ఆఫ్ నాడు ప్లాన్ చేసుకోవాలి గాని పని నడిమిట్ల పిక్నిక్ అంటే వేందురా పింజారోడా? పిక్నిక్ అంటే రోజెల్లా పోయేది కాదు, సరిగ్గా ఒక గంట సేపు అంతే. ఎస్, ఏ గంట ఆఫీస్ పిక్నిక్. పిక్నిక్ ఏంది గంట సేపు ఏంది ఏం అర్థమైతలేదు నాకు. కేకే క్రియేట్ అనే కంపెనీ ఓనరు అందులో పనిచేసే 40 మంది ఉద్యోగులకు ప్రతి రోజు ఆఫీస్ పిక్నిక్ అవర్ అని పెట్టిందట. అంటే రోజు గంట సేపు పిక్నిక్ పోతారా? కాదు, ఎంత పనున్నా మధ్యాహ్నం లంచ్ టైం అయిందంటే కథం మేనేజర్ అని లేకుండా అందరు ఒక అర్రలో కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా జోకులు వేసుకుంటా తింటారట. మేనేజర్లతోటి కూర్చుంటే గది పిక్నిక్ ఎందుకు అవుతుంది? మీటింగ్ అవుతుంది గాని. అంత లేదు, ఆ గంట సేపు ఎవ్వరు కూడా ఆఫీస్ జోలు తీయద్దనేదే రూల్ అట. అవునా? ఇంటి నుంచి తెచ్చిన బాక్సుల్ని షేర్ చేసుకుంటా, హాయిగా కబుర్లు చెప్పుకుంటా, జోకులు వేసుకుంటా ఒక గంట సేపు పిచ్చగా ఎంజాయ్ చేసేస్తారమ్మా. ఓసారి అయితే గంట ఎక్కువనే టైం పడుతుందట. ఇక అట్లయితే పని పొడిగెళ్ళినట్టే పట్టు. ఎందుకు కాదు, ఈ ఆఫీస్ టికెట్ చేయబట్టి అందరి లోపల మంచిగా బాండీలు జరిగి ఇంకెక్కువ శ్రద్ధతో పనిచేస్తున్నారట తెలుసా. ఇంకో హైలైట్ ఏంటంటే ఆఫీస్ అంటే అబ్బో పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతుంటారు కదా చాలా మంది, అట్లాంటి ఫీలింగ్ పోతుందట. అందుకే నువ్వు కూడా రాక్క మాతోని. నేనే వద్దును గాని మీరు పోయి తిని రండి. సర్లేమ్మా, ఒప్పుకున్నప్పుడే పోయి వస్తాం పదండి. కానీ ఒక్క ముచ్చట, ఏందది? గంట సేపు పిక్నిక్ పోతే ఎక్కువ పని చేస్తుర్రేమో కదా వాళ్ళు. ఇప్పటి సంది మీరు కూడా గట్లనే ఎక్కువ పని చేయాలి చూడు. అట్లనే ఆ గంట తప్పితే మళ్ళీ అసలు ఆఫీస్ బయటికి పోతే కాలు ఇరగొడతా ముగ్గురు. ఏమనుకుంటున్నారు? పోండిగా. తిరగస్ బాబాయ్, ఇప్పుడు మనం పిక్నిక్ పోకపోతే పిన్నేమన్నా తిట్టేది ఉందా నిన్ను? అబ్బా అదే లేదు నాయన. ఏమ్మా ఇప్పుడు పిక్నిక్ పోవాల్సిందేనా మనమా? ఆఫీస్ అంటే దేవాలయం లాంటి సారు. ఇక్కడున్న ప్రశాంతత ఇంకెక్కడుంటే చెప్పుండ్రి, అవసరమా బయటికి? అందుకే పదండి లోపలికి, పదండి తోసుకు చేద్దాం పని మొత్తం. అట్లా రాండి దారికి. పని చేసేటోళ్ళకైతే ఎన్ని సవలతులు ఇచ్చినా సరే గాని వీళ్ళ సోంటి పని దొంగలకు సవలత్ ఇస్తే సౌరం చేసుకోవాల్సి వస్తుంది. అమ్మా